యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? మనకు అసాధ్యమైన రక్షణని ప్రభువైన యేసుక్రీస్తు శిలువ ద్వారా మనకి ఇచ్చాడు. తండ్రి సాధ్యమైతే ఏదైనా ఉన్నదా అసాధ్యమైనది అని అడిగిన దేవుని ఎదుట యేసుతో మోకరించి నీకు సాధ్యమైతే అని అంటాడు. కాంపిటీషన్ అనిపించలేదు మీకు? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నటువంటి ఆయన ఎదుట మోకరించి నీకు సాధ్యమైతే, ఏం సాధ్యమైతే? నేను ప్రాణం పెట్టకుండా మానవుడికి రక్షణ సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు తొలగించు. నేను శిలువ మీద ప్రాణం పెట్టకుండా మానవుడికి రక్షణ సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు తొలగించు. దేవుడు సమాధానం ఇవ్వలే, నువ్వు ఆ గిన్నెలో త్రాగాల్సిందే అంటే నాకు ఇది సాధ్యం కాదు. నీవు శిలువ మీద ప్రాణం పెట్టకుండా మానవుడిని రక్షించడం నాకు సాధ్యం కాదు. నువ్వు శిలువ మీద ప్రాణం పెట్టాల్సిందే. ఎందుకు సాధ్యం కాదంటే ఆయన న్యాయవంతుడైన దేవుడు. పాపానికి జీతం మరణం. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కలగకుండా పాపాన్ని తీసేయలేడు ఆయన. అది నీ ప్రాణం ప్రాయశ్చిత్తం. అలా ప్రాయశ్చిత్తం చెల్లించే నిన్న తీసే. ఒకవేళ ప్రాయశ్చిత్తం లేకుండా తీసేసాననుకో నేను అన్యాయస్తున్నవుతాను. ఆయన క్యారెక్టర్ ఆయన కోల్పోలేడు. కాబట్టి నీవు చనిపోకుండా మానవుడికి పాప క్షమాపణ సాధ్యం కాదు. అందుకంటాడు క్రీస్తు, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. అడుగుతున్నారు చాలా మంది, యేసు ప్రభువే అంటే యేసు ప్రభువే, ఆయన ద్వారా తప్ప ఇంకెవడు దేవుని దగ్గరకు రాడు. ఎందుకంటే మానవుడి పాప ప్రాయశ్చిత్తం కోసం ప్రాణం పెట్టింది ఆయన మాత్రమే కాబట్టి, దాని ద్వారానే రక్షణ మార్గం సరళమైంది కాబట్టి మనం భయపడాల్సిన అక్కర్లేదు. ధైర్యంగా ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి రావచ్చు. ప్రభు నేను నప్పాను, నేను అనుమానించాను, నేను పొరపాటు పడ్డాను, నేను తప్పు చేశాను, ధైర్యంగా ఒప్పుకోవచ్చు. ఆయనకు తెలియదు కొత్తగా చెప్పట్లే, ఆయన తెలిసిందని చెప్తున్నాం. ఇంకా మనం బ్రతుకున్నామంటే ఆయన తెలుసు, ఇంకా భరిస్తున్నాడు. ఇంకా భయపడేది దేనికి? ఇంకా ధైర్యం ఏంటంటే మన బలహీనతలు ఎరిగి మన బలహీనతల కోసం ప్రాణం పెట్టినాడు. ప్రాణం పెట్టేందుకు ప్రేమించినాడు. ఇక భయపడాల్సిన అక్కర్లేంటి, ఏదో చేస్తాడని క్షమిస్తాడు, ఇంకొక అవకాశం ఇస్తాడు. ధైర్యంగా ప్రభు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నేను ఇలా అనుకున్నాను, నేను ఇలా ఆలోచించాను, నేను ఇలా తప్పు చేశాను, ప్రతిదీ ధైర్యంగా చెప్పచ్చు. ఎందుకంటే ఆయన అలా 3 గంటలు వెళ్ళిపోయిన దేవుడు కాదు. 3.5 సంవత్సరాలు ఉండి మన కోసం జీవిలో ప్రాణం పెట్టి 3 రోజులు సమాధిలో ఉండి తిరిగి లేచిన దేవుడు. ఎంత ధైర్యం, ఎంత స్నేహం! ప్రభు యేసుక్రీస్తు పర్సనల్ గాడ్, మన వ్యక్తిగతమైన దేవుడు. ఆ సృష్టికర్త అయిన దేవుడు మానవాకారం వచ్చి మనతో ఉండి మన స్నేహితులను పిలిచాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. తన స్నేహితుల వరకు ప్రాణం పెట్టు వారికంటే ఎక్కువైన ప్రేమ గల వాడు ఎవడు? ప్రాణం పెట్టాడు. ఇంతకు మించిన స్నేహితుడు, ప్రాణం పెట్టేంత స్నేహితుడు క్రీస్తు మనకుండగా మనకు భయం అక్కర్లేదు. మనం ప్రతీదీ ఒప్పుకోవచ్చు. ఆయన ప్రతీదీ సాధ్యమే. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.